ఇక నువ్వు ఇతరత్ర ఏ విధంగా కూడా నువ్వు ఆమె హృదయాన్ని గెలవలేవు గెలవలేవు గెలవలేవు. పురుషుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకు అమ్మ స్థానంలో స్త్రీ ఉంది, భాగస్వామి స్థానంలో స్త్రీ ఉంది, తోడబుట్టిన తోబుట్టువుల స్థానంలో స్త్రీ ఉంది, మేనత్త స్థానం నాన్న చెల్లి స్థానంలో స్త్రీ ఉంది. అట్లా చాలా ప్లేసుల్లో చాలా బంధాలలో స్త్రీ ఉంది. స్త్రీని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి పురుషుడు. ఓకే, ఇప్పుడు స్త్రీ బలహీనత బలము రెండు చెప్తున్నాను. ఈ మమతానురాగాలే తన బలం, అవే తన బలహీనత కూడా. భర్త లేకుండా ఒక భార్య 25, 20, 30, 40 ఏళ్ళు కూడా బతకగలిగిద్ది. కానీ భార్య లేకుండా భర్త 3, 4, 5 కనీసం 10 ఏళ్ళు బతికిన పరిస్థితి ఉండదు. చాలా తక్కువ మంది ఉంటారు అలాగా. ఎక్కువ శాతం మంది తోబుట్టువుగానో, భార్యగానో, తల్లిగానో, చెల్లిగానో ఏదో ఒక రూపంలో ఒక స్త్రీ సపోర్ట్తోనే ఒక పురుషుడి మనుగడ సాగుతుంది. ఆమె సహకారం లేకుండా పురుషుడి మనుగడ కష్టం. ఎందుకంటే పురుషుడికి ఫస్ట్ నుంచి కూడా అవి తెలియవు. సంపాదించి తీసుకొచ్చి కుటుంబాన్ని నడిపించడమే తెలుసు. కానీ వస్త్రం శుభ్రం చేసుకోవటం, ఆహారం సిద్ధపరచుకోవటం, పాత్రలు కడుక్కోవటం, నివాసాన్ని శుద్ధి చేసుకోవటం చాలా చిన్న చిన్నవిగా కనపడతాయి. కానీ చాలా పెద్ద పనులు. అవి ఎంత పెద్ద పనులు అంటే ఆ చేసే సహకారి అవన్నీ కోఆపరేట్ చేసి మనల్ని నిలబెట్టే ఆ సహకారి లేకపోతే 3-4 ఏళ్ళ కంటే ఎక్కువ బతకవు సోదరా నువ్వు. అంత దిగులు, అంత వేదన, ఒంటి పక్షి ఏడుపు అంటే నీ దగ్గరే కనపడిద్ది అది. అందుకే నీ జతపక్షిని తృణీకరించవద్దు, తేలిగ్గా చూడవద్దు. ఆమె దేవుడు నీకు ఇచ్చిన కృపావరాల్లో అతి శ్రేష్టమైన వరం భార్య. ఇక్కడ ఆదాము పొరపాటు ఒకటి ఉంది. ఏంటో తెలుసా? భార్యను వెంటబెట్టుకొని ఆమెకు పంచవలసిన ఆప్యాయత అనురాగాలు పంచి ఎవరిని ఆమె దరి చేరకుండా ప్రొటెక్ట్ చేసుకోవటం అనేది ఆదాము బాధ్యత. కానీ ఆయన వ్యవసాయంలో పడ్డాడు, పనుల్లో పడ్డాడు, బాధ్యతల్లో పడ్డాడు, ఆమెను పక్కన పెట్టాడు. ఇప్పుడు సర్పంగాడు ఎంటర్ అయ్యాడు. నా భార్య ఇలా శోధించబడింది, నా భార్య ఇలా బలహీనపడింది, నా భార్య ఇలా పెడత్రోవ తొక్కింది అని ఏ భర్త అయినా బాధపడితే నేను ఒక మాట చెప్తున్నాను, ఓకే అది తప్పే తమ్ముడు, కాదని నేను అనట్లేదు. కానీ దానికి ఆ పరిస్థితి అసలు అలా జరగటానికి దానికి కారణం ఏంటి అనేది న్యాయంగా ఆలోచించు. నీ తప్పేమీ లేదా, నీ బాధ్యతారాహిత్యమేమి లేదా, నీ నిర్లక్ష్యత ఏమీ లేదా, నీ తృణీకారం ఏమి లేదా, నీ అశ్రద్ధ ఏమి లేదా. ఉందా? ఉంటే దిద్దుకో, క్షమించు, మళ్ళీ చేర్చుకో, ప్రేమించు, దిద్దుకో నీ జీవితాన్ని. ఆమె ఎందుకు వేరే వాని ప్రేమకు ఆకర్షింపబడింది, వేరే వాని ఆప్యాయతకు ఆకర్షింపబడింది? బహుశా నీ దగ్గర సరైన పాలు దొరకలేదేమో. తిరిగి బ్యాలెన్స్ చేయి. ఆమెను జస్ట్ ఒక యంత్రంలాగా, ఒక వస్తువులాగా, ఒక వాడుక వస్తువులాగా, ఒక పని మనిషిలాగా నువ్వు ట్రీట్ చేసావేమో. నేను తీసుకొచ్చి నీకు కేవలం ఆహారం మాత్రం పెడతాను, నువ్వు నా పని మనిషిలాగా బట్టలు ఉతుకు, అంట్లు దోము, ఆహారం పెట్టు, నాకు వేరే విషయాల్లో కూడా జస్ట్ ఒక పని మనిషిలాగా నా కోఆపరేట్ చేయని ఆ విధంగా నువ్వు స్త్రీని ట్రీట్ చేయటం ఒక రకంగా చెప్పాలంటే ఆమె దెబ్బతింటానికి కారణమైద్ది. ఎందుకు వచ్చిందో, ఎందుకు పలికిస్తున్నాడో ఈ మాటలు, ఈ సరుకు ఎవరున్నారో నాకు తెలియదు పురుషుల్లో స్త్రీలలో. దయచేసి అది సరి చూసుకోండి. ఈ మాటలు చెప్పి నేను స్త్రీని సమర్థించట్లా. ఆమె బలహీనత అదే చెప్తున్నాను నేను. ఆమె బలం ఏంటి? ప్రేమించటం, ఆదరించటం, అర్థం చేసుకోవటం, కోఆపరేట్ చేయటం. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ అని ఈ చతుర్విధములుగా స్త్రీ ఒక పురుషుడికి సహకారి అవుతుంది. ఇదే ఆమె బలం. ఆమె లేనిది 4 ఏళ్ళు బతకలేకపోతున్నాడంటే ఆమె ఎంత ప్రభావం చూపిందో పురుషుడి మీద ఒకసారి చూడండి. ఆమె ఇంటికి రాకపోతే, ఆమె వాడిని విసర్జిస్తే రైలు కింద పడేవాడు ఉన్నాడు, పురుగు మందు దాచి చచ్చిపోయాడు ఉన్నాడు. ఆమె వానితో సమాధానం లేకుండా ఎడముఖం పెడముఖంగా ఉంటే ఉరేసుకునేవాడు ఉన్నాడు. ఎందుకు? ఆమె ప్రేమాప్యాయతలతో, అనురాగాలతో అంత ముద్ర వేసింది పురుషుడి మీద. అదే ఆమె బలం. అలాగే అదే ఆమె బలహీనత కూడా. ఏ ప్రేమతో ఇతరులను ప్రభావితం చేస్తుందో అదే ప్రేమ అనురాగాలకు తను కూడా బానిస అవుతుంది. ఆదాము తినొద్దన్నాడు, దేవుడు తినొద్దన్నాడు. ఎందుకు అనే ప్రశ్న ఆమెలో ఉంది.
వీడొచ్చి అన్నాడు, ఆమె గురించి అసలు వాడుకున్నంత చింత ఎవ్వరికి లేదన్నంత బిల్డప్ ఇచ్చాడు వాడు. అక్కడ ఫ్లాట్ అయింది. తరతరాలుగా ఆదాము హవ్వల దగ్గర హవ్వ ఎక్కడ ఏ పాయింట్లో ఫ్లాట్ అయిందో తరతరాలుగా అదే పాయింట్లో స్త్రీ ఫ్లాట్ అవుతానే వస్తుంది. ఎంతమందికి అర్థమైంది? పురుషులకి స్త్రీలకి అందరికి అర్థం కావాలి. తరతరాలుగా ఆ పాయింట్లోనే స్త్రీ ఫ్లాట్ అవుతా వస్తుంది. ఏ పాయింట్ అది? అసలు వాడు ఎంత ఇంట్రెస్ట్గా చెప్పాడు తెలుసా? అసలు హవ్వ విషయంలో వాడుకున్నంత ప్రేమ, భారం, బాధ్యత, మమత, ఆప్యాయత, అనురాగం దేవుడికి లేదు, భర్తకు కూడా లేదన్నంత పిక్చర్ ఇచ్చాడు. అమ్మా, నీ దగ్గర కూడా కొంతమంది వచ్చి పట్టించుకోవట్లేదా నిన్ను? చాలా బాధగా ఉంది నీ విషయం తలుచుకుంటేనే. ఎట్లా ఉంటున్నావు నువ్వు? అసలు నీ గురించి నాకు చాలా దిగులుగా ఉంది. నిన్న నేను చూశాను, నువ్వు అన్నం తినలేదు కదా నిన్న. మీకు ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటే నాకు ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇక లోపల వీణలు నా మదిలో మ్రోగెను సితారలు. అసలు నా ఫేస్ చూసే గుర్తుపట్టేస్తున్నాడు నేను తినలేదని. అబ్బా, ఇతనికి ఎంత ఇంట్రెస్ట్, ఇతనికి ఎంత శ్రద్ధ, నా విషయంలో ఎంత బాధ్యత. పిచ్చిమోహన్ దానా, నేను బుక్ చేయడానికి అవన్నీ బిస్కెట్లమ్మా, బిస్కెట్లు రా తల్లి. వాడు తెలుసుకొని మోసం చేస్తున్నాడమ్మా. నీలాంటి వాళ్ళని చాలామందిని ఫ్రాడ్ చేశాడు వాడు. ఎందుకు మోసపోతావు తల్లి? కాస్త తెలిసినా తెలియకపోయినా ఆప్యాయత అనురాగం ప్రదర్శించడం తెలిసినా తెలియకపోయినా నీకు దేవుడిచ్చిన భర్త గొప్పోడమ్మా. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే 10 రోజులకి ఎవరో నాలాంటి తగులుతాడుగా, వాడికి చెప్పేవాడు ఆ మాటినన్నా మార్చుకుంటాడుగా, నిన్ను ప్రేమించడం మొదలు పెడతాడుగా. ఆ దినం వచ్చిందాకా కొంచెం ఓపిక పట్టమ్మా, తప్పటడుగు లేవాకమ్మా, దెబ్బతింటా. ఆ దుర్మార్గుడు చెప్పిన అబద్ధాలు నమ్మింది, మోసపోయిందమ్మా, నాశనాన్ని తెచ్చుకుంది, మానవ జాతి మొత్తానికి మరణాన్ని తెచ్చిపెట్టిందమ్మా. భయము అన్నదే లేకుండా బ్రతికిన మానవ జాతికి భయాన్ని రుచి చూపించిందమ్మా స్త్రీ తప్పటడుగు. ఎందుకురా ఊరికనే 4 మాయమాటలు తీయగా చెబితే ఫ్లాట్ అవుతావు? నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా? నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా? రాస్తాడు. నువ్వు లేని జీవితాన్ని ఊహించలేకపోతున్నాను, నువ్వు లేని లైఫ్ని ఊహించలేకపోతున్నాను, దానికంటే చావే బెస్ట్ అనిపిస్తుంది. నువ్వు అవునో కాదో ఏ సంగతి చెప్తే అవునంటే నీ కోసం బ్రతుకుతా, కాదంటే ఎక్కడో ఒక అనాథ శవం అవుతా అని రాస్తాడు. వెంటనే ఫ్రెండ్కి ఫోన్ చేసింది, వసే చూడు ఏమంటున్నాడో, చచ్చిపోతా అంటున్నాడే. పాపం ఎందుకే వాడిని అంత ఏడిపిస్తావో? ఓకే చెప్పవే. ఈ సైతాన్ ఉంటుందిగా పక్కన, ఇంకో సైతాను ఆల్రెడీ బుక్ అయిన సైతాన్ ఉంటుంది. ఆ సైతాన్ చెప్పిద్ది సోద్దానికి, నమ్ముద్ర తల్లి మాయ. తెలుసా మీకు? రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా, ఆకాశి మోకల స్నేహాలే నీకు పురులుగా మారేనా. రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా, ఆకాశి మోకల స్నేహాలే నీకు పురులుగా మారేనా. ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మా, ఆశతో నీవు వెళ్ళి వాలితే పురులే చెరలమ్మా. ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మా. ఆగు, నూకలంటే ఏంది? వాడు నీకేసే బిస్కెట్లు. నీ ఆకలి తీర్చే కాదమ్మా, నీకు ఉరేయటానికి. పక్షులకు గింజలు చల్లుతాడు ప్రేమతోనా, చిక్కితే మెడ తీసి గుండెలో ఒక పోటు పొడిచి మంటల్లో కాల్చి పీస్ కింద తినటానికి. అంతేగాని ప్రేమ ఉండి చల్లుతాడా గింజలు? గద్దించినోడల్లా శత్రువు కాదు, గింజలు చల్లినోడల్లా ప్రేమికుడు కాదు. నిద్రమోహం దానా అన్నీ నాను. ఎందుకనాలే నిన్ను నిద్రమోహం అని? నువ్వు చురుకైన దానివి, తెలుసుకుంటాం. ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మా,
ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మా, గుండెల్లో గుచ్చి మంటల్లో కాల్చే మాయే ప్రేమమ్మా. యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమనుకోకమ్మా. కళ్ళ ఎరుగని తెల్ల పౌరమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. కళ్ళ ఎరుగని తెల్ల పౌరమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. అయ్యో పావురమా, పావురమా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోగడ కానక ఉన్నావా. నిజమా కాదమ్మా? నిజమా కాదా? మీరు తలకాయ ఊపుతారు, వాళ్ళు కదా, మీరు కదా చెప్పాలి. నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివావా. మెసేజెస్, ఇన్స్టా మెసేజెస్, పర్సనల్ వీడియోస్, ఇన్స్టా ప్రైవేట్ అకౌంట్. నాకే తెలుసు, ఎవరికి తెలియదు. తీసుకో, నువ్వే తీసుకోకుంటా తీసుకో. నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివావా. ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మా, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా. వీడు తప్పు చేస్తేనేమో, ఓ వాడు మామూలు చురుకు కాదురా నాయన, ఓ పెద్ద పనోడు రావడం. వీడు తప్పు చేసి వీడికి ఘనత. అదే తప్పు స్త్రీ చేస్తే పాపిష్టిది, పతిత, కోలాత, వ్యభిచారిణి, వేశ్య, చాలా. ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మా, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా. నీతి మాలిన మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మా. ఎండమావిలో ఎన్నడు దాహం తీరదే చెల్లెమ్మా, తీరదే చెల్లెమ్మ. सर 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 सामने सर सर अबे कौन है ये? अरे ये रमेश है सबसे